శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మి అనగానే కొందరు ధనం మాత్రమే అనుకుంటారు. ధనం, ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు. శ్రావణ మాసంలో కూడా వివాహాలు ఎక్కువగా అవుతాయి. కొత్త పెళ్లి కూతుళ్లతో అత్తలు ఈ వ్రతం చేయిస్తారు. అంటే ఆమెకు పూజలు, వాటి విధానం, వాటి ప్రాముఖ్యం తెలుస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో ఈ పూజ చేయడం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీది. ఈ వ్రత కథలో చారుమతి అనే స్త్రీ అందరితో అణుకువగా ఉంటుంది. అత్తమామలను చక్కగా చూసుకుంటుంది. అలాంటి స్త్రీకి లక్ష్మీదేవి కటాక్షం కలిగిందని చెబుతారు. అంటే ఆడవాళ్లు ఎప్పుడూ కూడా వినయంగా ఉంటూ అత్తమామలను, భర్తను, అందరినీ ఆదరించాలని, అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని కొత్త కోడలికి తెలుస్తుందన్నమాట. ఇక ఏ ఇంట్లో ఆడవాళ్లు సౌమ్యంగా ఉంటూ ఇంటిని, ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్ని కూడా